కాంగ్రెస్ లో పదవుల జాతర మొదలైందా? పీసీసీ నయా లిస్ట్ ఎలా ఉండబోతుంది? అందులో ట్విస్టులు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి? రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఉండేలా లిస్ట్ ఉండబోతుందా? త్వరలోనే అధినేత కీలక ప్రకటన చేయబోతున్నారా? ఈ కార్యవర్గంలో ఎర్తెవరికి బెర్తెవరికి? పీసీసీ నయా టీమ్ కి కౌంట్ డౌన్. ఢిల్లీ నుంచి త్వరలో లిస్టు విడుదల. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పీసీసీ టీం ఆచితూచి లిస్ట్ రెడీ చేస్తున్న పెద్దలు. అబ్జర్వర్ల రిపోర్ట్లపైనే నాయకులకు పోస్టులు. పీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటనకు కౌంట్ డౌన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. పీసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. దాంతో పీసీసీ నూతన కార్యవర్గంపై గాంధీ భవన్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇదే నెలలో ఢిల్లీ నుంచి లిస్టు రానున్నట్లు తెలుస్తుంది. ఈ లిస్టులో గతంలో మాదిరిగా జంబో ప్యాక్ కాకుండా తక్కువ మంది నాయకులతో వారికి తగిన ప్రాధాన్యతలతో ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, అన్ని సామాజిక వర్గాలకు తగినట్లుగా ప్రాధాన్యత లిస్టు రూపొందుతున్నట్లు సమాచారం అందుతుంది. గత పీసీసీ కార్యవర్గంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేవారు. కానీ కొత్త కార్యవర్గంలో 4 సభ్యులకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తుంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటీ పడుతున్న వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారట. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మైనార్టీ కోట నుంచి నాంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్, మహిళా కోట నుంచి గద్వాల్ నేత సరిత తిరుపతయ్య పేర్లు చర్చకు వస్తున్నాయి. ఇక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పోస్టుకు సంబంధించి గత కార్యవర్గంలో జంబో ప్యాక్ మాదిరిగా సుమారు 90 మంది సభ్యులు ఉండేవారు. ఈసారి ఆ సంఖ్యను కుదించబోతున్నారనే చర్చ సాగుతుంది. కొత్త కార్యవర్గంలో జిల్లాకు 2 చొప్పున పార్టీ కోసం సీనియర్స్ గా పనిచేసే వారికి అవకాశం కల్పించనున్నట్లు గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు పీసీసీ సెక్రటరీలు, అధికార ప్రతినిధుల విషయంలోనూ ఆచితూచి లిస్టు తయారవుతున్నట్లు తెలుస్తుంది. కింది స్థాయి పోస్టులపైన పీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ప్రధానంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ తీసుకోబోయే నిర్ణయం ఎంతో కీలకంగా మారనుంది. ఇప్పటికే పీసీసీ అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల వారీగా నాయకుల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్ట్లతో పోస్టులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దాంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నూతన పీసీసీ కార్యవర్గం కమిటీ ఇంకొన్ని రోజుల్లోనే రానున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త కమిటీ లోకల్ బాడీ ఎన్నికలకు ఎంతగానో ఉపయోగపడుతుందనే చర్చ కూడా మొదలైంది. చూడాలి మరి నయా పీసీసీ టీం ఏ రేంజ్లో ఉంటుందో.